గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ టాక్. సో ఈరోజు ఏపీలో కూటమిగా గెలిచిన జనసేన, టీడీపీ, బీజేపీ సైలెంట్గా తెలంగాణపై ఫోకస్ పెట్టాయా? ఎందుకంటే ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డి సూచనలు ఇచ్చినట్టుగా హంసే జోడో అన్న పిలుపునకు వర్కౌట్ జరుగుతుందా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలు ఏంటి? అందశ్రీ గారి స్మృతివనం, గద్దర్ గారి మ్యూజియం, ఈ హామీలు మర్చిపోయారు. దాంతోపాటుగా ఎన్టీఆర్ విగ్రహానికి మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపించారు. తెలంగాణలో అతి తొందరలో జరగబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికల లబ్ధి కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారా? అందుకే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగిందా? తాజాగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సంచలనంగా ప్రకటించేశారు. జనసేన వెనక నుంచి రాజకీయం నడిపిస్తుంది ఎవరు? మరి వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం? అసలు జనసేన తన అస్తిత్వాన్ని పునర్నిర్మించుకుంటుందా? ఏపీ నేతలను తెలంగాణలో ఆదరిస్తారా? అసలు తెలంగాణలో ఒక రకమైన ఇంట్రెస్టింగ్ రాజకీయం నడుస్తుంది. ఒక పక్కన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ కూటమికి కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా సహాయం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి ప్రజల్లో. ఎందుకంటే ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ చేయటం కానీ, లేకపోతే రేపు రిలీజ్ అవుతున్న రామ్ చరణ్ పెద్ద సినిమాకి టికెట్ హైక్స్ ఇవ్వటం కానీ, స్పెషల్ ప్రీమియర్స్ ఇవ్వటం కానీ, ఇలాంటివన్నీ చూస్తుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి పరోక్షంగా కాంగ్రెస్ కూడా సహకరిస్తున్న అనుమానాలు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? రాజకీయంగా ఎలాంటి మలుపులు జరగబోతున్నాయి? జనసేన ఇక్కడ పూర్తి స్థాయిలో పోటీ చేస్తుందా, లేకపోతే కూటమిగా పోటీ చేస్తారా? కూటమి కడితే ఏ పార్టీ ఓట్లు వీళ్ళు చీరుస్తారు? ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనం బిగ్ టాక్లో డిస్కస్ చేద్దాం. రైట్. సో మనతో పాటు జనసేన తెలంగాణకు సంబంధించిన జనసేన నాయకులు సాయి కుమార్ గారు ఉన్నారు. సాయి కుమార్ గారితో పాటు బీఆర్ఎస్ నాయకులు రాజుగౌడ్ గారు ఉన్నారు. నమస్తే అండి రాజుగౌడ్ గారు. నమస్తే. సో ఇక్కడ మనం చూసుకుంటే అంటే రెండు విషయాలు ప్రధానంగా. నిన్న జనసేన అనౌన్స్ చేశారు, మేము తెలంగాణలో ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తాం, నిన్న రోడ్లపై తిరుగుతా అని చెప్పి గవర్నమెంట్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. కానీ వెంటనే ఈరోజు చూస్తే పెద్ద సినిమాకి పవన్ కళ్యాణ్ వాళ్ళ రిలేటివ్స్ రామ్ చరణ్ పెద్ద సినిమాకి స్పెషల్ షోలకి పర్మిషన్ ఇచ్చారు, ప్రీమియర్స్కి పర్మిషన్ ఇచ్చారు, టికెట్ రేట్లు కూడా భారీగా పెంచారు. దాంతోపాటు మొన్న ఎన్టీ రామారావు విగ్రహం కూడా మనం చూసాం. ఇవన్నీ చూసుకుంటే ఈ టీడీపీ, జనసేన, బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి పరోక్షంగా సహకరించిన అనుకోవచ్చా మనం? రాజు గారు. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నడుస్తున్న సంగతి మనకు తెలుసు. తెలంగాణలో కూడా ఆ కూటమిని తేవాలని, ఆ కూటమిని స్వాగతం పలుకుతుంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చుడు లేదు, సచ్చుడు లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేసుకొని ఈ కూటమిలో జాయిన్ అవుతాడనే సమాచారం ఎప్పటి నుండో ఉంది. అది ఈరోజు మనము తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి ఒక వ్యవహారశాలి. ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం కానీ, మరి అదే విధంగా పర్మిషన్లు ఆయన హైదరాబాద్ లో సభ పెడతా అనే అంత ధైర్యంగా ముందుకు రావడం కానీ, సరే అది ఏది ఏమైనా తెలంగాణలో ఎన్ని శక్తులు ఏకమైనా, ఎన్ని తెలంగాణ ద్రోహం చేసిన పార్టీ ఏకమైనా బీఆర్ఎస్ కు వచ్చే నష్టం ఏమీ లేదు. బీఆర్ఎస్ ప్రజల్లో గుండెల్లో ఉంది. మేము 10 ఏళ్ళు ఏదైతే అభివృద్ధి చేసామో ఆ అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారనే ఒక విషయం క్లియారిటీగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. ముఖ్యంగా లాస్ట్ టైం ఎప్పుడైతే అల్లు అర్జున్ గారిది థియేటర్ లో ఏదైతే గొడవయ్యి ఒకరు చనిపోయారో, మళ్ళీ ఆ రోజు ఈ అసెంబ్లీలోనే అందరు మంత్రులు కానీ అసెంబ్లీ సమావేశాల్లోనే క్లియర్ కట్ గా చెప్పారు, ఇప్పటి నుంచి రేట్లు పెరిగాయి, అదే విధంగా ప్రీమియర్ షోలకు అవకాశం ఉండదని చెప్పిన వాళ్ళు మరి ఈ రోజు ఏ విధంగా ఇచ్చిర్రు, ఈ రోజు ఏ విధమైన ప్రోత్సాహం వాళ్ళకి చేస్తుర్రు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏమైతుందంటే ఇది ఏదో ఒక కూటమి ప్లస్ రేవంత్ కలిసి ఈ రాష్ట్రంలో మరొక్కసారి ప్రజలను మోసం చేసే విధంగా ముందుకొస్తున్న సంగతి మనకు తెలిసిపోయింది. మరి ముఖ్యంగా ఏదైతే గ్రేటర్ ఎలక్షన్ కోసము ఇవన్నీ చేస్తురనే
ఒక వినికిడి కూడా ఉన్నది. గ్రేటర్ ఎలక్షన్ లో గతంలో సెటిలర్స్ ఉన్నారు. 2016 ఎన్నికల్లో, తర్వాత 21 ఎన్నికల్లో కూడా సెటిలర్స్ హైదరాబాద్ ఉన్నారు. ఓకే. సెటిలర్స్ కు గాని ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ సెటిలర్స్ కైనా గాని, ఏ ఆంధ్రకు సంబంధించిన వ్యక్తికి గాని, మా సోదరులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్లకు కాపాడుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓకే. మరి అలాంటి బీఆర్ఎస్ పార్టీని ఈ రోజు వచ్చి మీరు మళ్ళా ప్రాంతీయవాదం రెచ్చగొడదామని, లేకుంటే హైదరాబాద్ లో కూటమికి లాభం చేసి బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేద్దామని కుట్రలో భాగంలో ఇది జరుగుతుందా? ఏది ఏమైనా హైదరాబాద్ లో ఉన్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపున్న సంగతి తెలుసు. రైట్. మొన్న లాస్ట్ టైం 23లో జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి గాని మిగతా పార్టీలకు రాలేవు. కేవలం ఒక బీజేపీకి గోషమ్మాయిలు తప్పితే మిగతా అన్ని సీట్లు ఎంఐఎం సీట్లు యాజ్ ఇట్ వచ్చినాయి. కానీ ఒక్క సీట్లో కూడా మాకు సెటిలర్స్ అందరు కూడా మాకు 100% సపోర్ట్ చేసిరు. ఎందుకంటే మా పరిపాలన చూసిరు, మా ద్వారా వాళ్ళకి జరిగిన రక్షణ చూసిరు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీ అయ్య జాగిరా తెలంగాణ అంటే, ఎస్ మా అయ్య జాగిరే, మా తాతలు ముత్తాతలు మా పూర్వీకుల జాగిరే ఈ తెలంగాణ. దాన్ని ఎవడు కాదనలేడు. కాబట్టి ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పార్టీలలో పబ్బం గడుపుకుంటామంటే కుదరదు. నీకు పోటీ చేసేది ఉంటే చెయ్యి వచ్చి, కాదంటలేం. ఇది ప్రజాస్వామ్యమైన దేశం, అందరికీ హక్కు ఉన్నది. పార్టీ పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు, సభలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఒక ఇక్కడ ఉన్న బిడ్డల ఒక ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడుకుంటూ మాట్లాడాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ పోతే, మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ మరి అవతల ఎన్డీఏ కూటమే కదా అది. ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన అంటే ఎన్డీఏ కూటమే. మరి దేశంలో మొత్తంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఎన్డీఏ ఒక సిద్ధాంతాలు కానీ, ఎన్డీఏ ఒక పాలసీలను కానీ. మరి తెలంగాణలో రెడ్ కార్పెట్ వేసి పిలవడంలో ఆంతర్యం ఏమిటి? ఇది రాహుల్ గాంధీకి తెలుస్తలేదా? లేకుంటే రాహుల్ గాంధీ కళ్ళు మూసుకొని కూర్చుండా, ఇక్కడికి వెళ్ళి సూట్ కేసులు వస్తున్నాయని మౌనంగా ఉంటుండా అనేది ఒక విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకున్నారు. ఆల్రెడీ నీళ్లు దోపిడీ జరిగినాయి, అదే విధంగా ఆస్తుల విషయంలో ఇంకా పంచాయతీగా లేదు. మరి ఇవన్నీ పెండింగ్ ఉన్నప్పుడు మరి ఈ రోజు మీరు అంతా అర్జెంట్ గా ఆగమేఘాల మీద మేము వస్తాం, మేము చేస్తామంటే రండి, మేము వద్దంటలేం, ఎవరికి భయపడేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇటువంటి చాలా పార్టీలు వచ్చినాయి, గతంలో చాలా పార్టీలు వచ్చినాయి, కొట్టుకుపోయినాయి. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదు. ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచన చేయాలి, ఈ కుట్రలను తిప్పికొట్టాలి. ఈ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన వీళ్ళ కుట్రలను తిప్పికొట్టే విధంగా తెలంగాణ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దీంట్లో ఏమి ఇబ్బంది లేదు మాకు. వాళ్ళు ఏం చేసినా అన్నిటికీ సమాధానం ఇవ్వడానికి ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ క్యాడర్ కానీ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసు. రైట్ అండి, రైట్. సో అంటే బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారంటే, తెలంగాణలో రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ టార్గెట్ కోసం, ఈ కూటమి కడతం కోసం ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు ఉన్న పలంగా జనసేన నాయకులు వచ్చేస్తున్నారంటే దానికి రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా ఉంది తప్పించి అంతకు మించి ఏమీ లేదు. ఇదంతా కూడా ఒక బీఆర్ఎస్ పైన జరుగుతున్న కుట్ర అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మనతో పాటు ఈ డిబేట్లో సాయి కుమార్ గారు ఉన్నారు, తెలంగాణ జనసేన నాయకులు. సాయి కుమార్ గారు చెప్పండి, అంటే కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీని, బీజేపీని మరోసారి లేపడం కోసం, ఆ పార్టీలకి హైప్ తీసడం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇదంతా డ్రామా చేస్తున్నారు అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏమంటారు మీరు సాయి కుమార్ గారు? సాయి కుమార్ గారు ఒకసారి వాయిస్ వస్తుందా సార్? వస్తుంది, చెప్పండి. వస్తుంది, వాయిస్ క్లియర్ ఉందా సార్? ఉంది, చెప్పండి. ఇప్పుడు మనం చూసుకుంటే టీఆర్ఎస్ వారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడింది విధానం మనం చూసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో
జనసేన పార్టీ ఈరోజు ఉట్టలేదు, నిన్న ఉట్టలేదు. 2014 మార్చి 14న హైటెక్ సిటీలో జనసేన పార్టీ పెట్టడం జరిగింది. అది పెద్దలు కేసీఆర్ గారికి కూడా తెలుసు, మరి అందరికీ కూడా తెలుసు. 2000 గతం చూసుకుంటే మనం కంటిన్యూగా 2003లో కూడా పోటీ చేయడం జరిగింది, 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో. అదేవిధంగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా పోటీ చేయడం జరిగింది. మల్కాజ్గిరి నుండి కూడా రేవంత్ రెడ్డి గారి పైన జనసేన పార్టీ ఎంపీ మహేందర్ రెడ్డి గారు కూడా పోటీ చేశాక మాకు 29,941 ఓట్లు కూడా మాకు రావడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో సంకల్ప సభ అని పెట్టడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ బడా నాయకులు ఈరోజు అడ్డుకోవడం సిగ్గుచేట అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం. మా పైన లాఠీ దెబ్బలు పడ్డాయి, మా పైన బుల్లెట్ల వర్షం పడ్డది. మేము లాఠీ దెబ్బలు దీని తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం. వీరుల్లాగా ఈరోజు తెలంగాణ గడ్డ మీద తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికులతోని ఎవరైతే మొన్న సభ్యత్వం తీశారో 1,00,000 పైగా వాళ్ళతోని 18,000 మందితోని పవన్ కళ్యాణ్ గారు కూడా సభ పెట్టడం జరిగింది. అమరవీరులకి నివాళులు అర్పించి ఆ సభ మొదలు పెడదాం అనుకుంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు సభని పెట్టనిచ్చకపోవడం కూడా సిగ్గుచేటని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నీయ జాగిరా నాయ జాగిరా అని ఎందుకు అన్నాడు అంటే, ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రివర్యులు ఒక మంత్రి హోదాలో ఉండి కూడా నోటికి వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నా కూడా ఈరోజు అర్థం కానటువంటి పరిస్థితి. మా అయ్య జాగిరా మీ అయ్య జాగిరా ఇక్కడ వచ్చి ఏం పీక్తో అని ఇష్టం వచ్చినట్టు పొన్నం ప్రభాకర్ గారు మరియు అనిల్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళందరికీ కూడా కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా అనడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి భాష అది మనకు ఒక ఊత పదం. మీయ జాగిర అంటే మాయ జాగిర అని చెప్పి ఒక ఊత పదం మన అందరికీ కూడా ఈరోజు చూసుకుంటే. ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి సభని మీరు ఈరోజు క్యాన్సిల్ చేసి పెట్టలే కూడా చేసింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట్లాడడం జరిగింది. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ముందుకెళ్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి మరియు ఇప్పుడు కొంతమంది ఎవరైతే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారో వాళ్ళందరికీ కూడా అయితే సాయి గారు ఒక్క నిమిషం, సాయి కుమార్ గారు ఒక్క నిమిషం అండి. సాయి కుమార్ గారు వినిపిస్తుందా నేను చెప్పేది? సాయి కుమార్ గారు, చెప్పండి సార్. అయితే నేను అడిగేది ఏంటంటే, ఆల్రెడీ మీరు 2014లో మీ పార్టీ స్థాపించిన తర్వాత 2018 ఎన్నికల్లో మీరు పోటీ చేశారు, 2023 ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేశారు, మొన్న కూడా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ మీరు పెద్దగా తెలంగాణలో గతంలో పర్ఫామ్ చేసింది ఏం లేదు, అంతకుముందు ఎప్పుడూ లేనిది ఈసారి మళ్ళీ కొత్తగా వచ్చేసి నేను మళ్ళీ తెలంగాణలో పోటీ చేస్తా అని చెప్తా అంటే, గతంలో పోటీ చేశారు ఓడిపోయారు కదా, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా నేను తెలంగాణ మొత్తం తిరుగుతాను పోటీ చేస్తానంటే, అంతకుముందు ఆల్రెడీ మిమ్మల్ని ప్రజలు చిత్కరించారు. మరోసారి ఏం చేస్తారు మీరు తెలంగాణలో పోటీ చేసి ఏం సాధిస్తారు? మొన్న కొన్ని చోట్ల అయితే మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని డివిజన్లో మీ పార్టీ అభ్యర్థులకు 3-4 ఓట్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో తెలంగాణ ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు కదా, దాంతోపాటు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేమేదో వస్తాం పోటీ చేస్తామని ఎందుకు ఇంత స్ట్రెచ్ చేసి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, ఏ స్థానంలో కూడా మున్సిపల్ ఎలక్షన్ పోటీ చేసిన దగ్గర 1-2 ఓట్లు ఎక్కడ రాలే. ఇక్కడ చూసుకున్నా కానీ 20-30 పైగా ఓట్లు రావడం జరిగింది. కొన్ని ప్లేస్లలో కూడా సెకండ్ ప్లేస్ లో రావడం జరిగింది. 2 మున్సిపాలిటీలు కూడా గెలవడం జరిగింది. అది కూడా ఒకసారి తెలంగాణ సమాజానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇప్పుడే మేము వచ్చి పోటీ చేస్తామని అనట్లేదు, ఇక్కడ పోటీ చేస్తున్నాం ఇప్పుడు అని చెప్పి కూడా ఎక్కడ చెప్పట్లేదు. ఆల్రెడీ తెలంగాణలో పుట్టిందే పార్టీ జనసేన పార్టీ, ఆల్రెడీ పోటీ చేస్తున్నాం. ఏ పార్టీ అయినా ఎక్కడైనా పోటీ చేయడానికి ప్రతి ఒక్క పార్టీకి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పోటీ చేస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజలందరూ కూడా దాన్ని గౌరవించారు, ప్రేమించారు. అది ప్రభుత్వంలో ఉంది. ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా తిప్పికొట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. అదే విధంగా జనసేన పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్తుంది. ఒకవేళ ప్రజలు మమ్మల్ని ఓడగొట్టు మేము ఓడిపోయి మూల కూర్చుంటాం,
మీకెందుకు భయం అవుతుంది? మేము జనసేన పార్టీ సభ పెట్టుకుంటుంటే మా సభకి ఎందుకు అడ్డంగా ఉన్నారు మీరు? సభకు అడ్డంగా ఉండి ఆ సభ పెట్టనియనందుకే మేము ఈరోజు కేవలం దాని గురించే మేము తెలంగాణలో తిరుగుతాం, మమ్మల్ని ఎవరు ఎట్లా మేము కూడా చూస్తామని పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు ఆయన ఉప ముఖ్యమంత్రిని కూడా చూడకుండా సభకు పెట్టుకుంటా అంటే పర్మిషన్ ఇవ్వకపోవడం తెలంగాణ సమాజం కూడా ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసుకుంటే మంగళగిరి మా జనసేన పార్టీ మంగళగిరి పార్టీ హెల్ప్యాడ్ ఇచ్చినాం మేము. అక్కడ మంత్రివర్గం అంతా దిగింది. కోమటిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా మా హెల్ప్యాడ్ లో దిగి అక్కడ ఉన్నటువంటి హరిప్రసాద్ సార్ ఎమ్మెల్సీ జనసేన పార్టీ వాళ్ళందరినీ కూడా మంచిగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ మా ప్రోగ్రామ్ కు వచ్చినటువంటి వాళ్ళు కాదు, ప్రైవేట్ ప్రోగ్రామ్ కు వచ్చినప్పటికీ కూడా మేము తెలంగాణ నాయకులు, తెలంగాణ మంత్రివర్గం అంటే కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ మేము ఉన్నటువంటి నేర్చుకున్నటువంటి సంస్కారం ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే బిఆర్ఎస్ పార్టీ కూడా ఈ రోజు గుంటూరులో బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంటుంది. ఈరోజు గుంటూరులో ఏం పని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి? ఏం పని? ఈరోజు మా జనసేన పార్టీ నుంచి పోయినటువంటి తోట చంద్రశేఖర్ గారు ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడు. మేము దాన్ని గౌరవిస్తాం, మేము దాన్ని స్వాగతిస్తాం. మేము ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర ఓని ఎక్కడన్నా చేయని బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళి మహారాష్ట్రలో కానీ, ఆంధ్రలో కానీ, ఇంకొక జార్ఖండ్ లో కానీ, తమిళనాడు కానీ, గుజరాత్ కానీ బిఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఆదరిస్తే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి గెలుస్తారు, లేదంటే ఓడిపోతారు. జనసేన పార్టీ కూడా అంతే కదా. ఓడిపోతున్నామని చెప్పి రైట్ అండి సాయి గారు, రైట్ అండి, రైట్ సాయి గారు. ఓకే అండి, ఒక్క నిమిషం సాయి గారు, ఒక్క నిమిషం ఆగండి. సాయి గారు ఒక్క నిమిషం ఆగండి. సాయి కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రభాగౌడ్ గారు మీరు చెప్పండి. అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మొన్న చేసిన కామెంట్స్ కానీ, లేకపోతే ఆయన తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన కామెంట్స్ కానీ, లేకపోతే ఇదే పరిస్థితి కొనసాగితే కొంతకాలం తర్వాత తెలంగాణ వాళ్ళు ప్రాంతీయ విభేదాలు వచ్చేసి జనగణమన కూడా పాడరు అనే లాంటి వ్యాఖ్యల్ని బీజేపీ సమర్థిస్తుందా? ఇక్కడ విషయం ఎందుకు వచ్చిందంటే ఆయన సభ ఏదో పెట్టుకుందాం అనుకున్నాడు. అది కూడా ఒక 2000 మంది వాళ్ళ గ్రూప్తో పెట్టుకుందాం అనుకున్నాడు. ఇది మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. మనం అప్రజాస్వామ్యంగా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన సభ పెట్టుకుంటే వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి అసలు? ఎవరైనా ప్రజల కోసం గొంతెత్తి ఎవరైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు, మన కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? మా సెక్రటేరియట్లోకి వచ్చి కూర్చుంటే నేను ఒప్పుకుంటానా అంటే ఏంటి ఆ మాటలన్నీ? అది కరెక్ట్ కాదు. ప్రజలు ఎప్పుడు ఎవరిని ఆహ్వానిస్తారో ఎవ్వరికీ తెలీదు. సరే వీళ్ళు 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేశారు. నిజంగా వీళ్ళు 10 ఏళ్లలో బంగారు తెలంగాణ చేస్తే మరి ఈ రోజున వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు కొట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి? బంగారు తెలంగాణ అయిపోయింది కదా, మళ్ళీ వీరు కొట్లాడకూడదు బయటకు వచ్చి. అలాగే ఏ పార్టీకి ఉన్న నియమాలు వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటాయి. దానికి ఏదో మాట్లాడడానికి వచ్చినంత మాత్రాన వీళ్ళు ఇంత నిక్కచ్చిగా మాట్లాడి, ఆమె అయితే కవిత ఇంకొక ఘోరంగా ఆమె మాట్లాడుతుంది, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలన్నీ కొట్టించేస్తాము అంటే వీళ్ళు గొడవలకి రెడీ అవుతున్నారు. విధ్వంసానికి, గూండా రాజకీయం చేయడానికి ముందుండి అడుగులేస్తున్నారు వీళ్ళు వెనకాతల నుంచి. అంటే ప్రజలని రెచ్చగొట్టే ధోరణిలో ఇప్పుడు చేస్తున్నారు వీళ్ళు. అంతకుముందు ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడలేదు ఇక్కడ చెప్పండి? మాట్లాడాడు కదా. అసలు ఆ పార్టీ పుట్టిందే హైదరాబాద్ లో పుట్టించింది ఆ పార్టీ. అలాంటిది ఆయన మాట్లాడకూడదు అనడానికి తప్పేముంది? ఇప్పుడు ఆయన ఏమైనా సగ విద్రోహ శక్తుల గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే మొన్న బల్కాసుమన్ మాట్లాడినట్టుగా మిలిటెంట్ రాజకీయాలు చేయడానికైతే ఆయన రాలేదు కదా. కేవలం ప్రజల కోసం వచ్చాడు. ఆయన ఏదో చెప్పాలనుకున్నాడు. ఏం చెప్తే తప్పేముంది అందులో? దానికి అంత భయపడి అంత సభలో పెట్టనోకుంటే ఆపేసి అంత అవసరం అనేది మాకు తెలిసినంత వరకు లేదు. మనం ఉన్న ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కూడా ఎంతమంది పార్టీలు పెట్టినా మనం ఎలా ఆహ్వానిస్తామో ఎవరైనా మనం వచ్చినప్పుడు అలా ఆహ్వానించాలి. అలాగైతే లాస్ట్ ఎలక్షన్ అప్పుడు జగన్ అక్కడ ఉన్నాడు. లాస్ట్ టైంలో జగన్ ఉన్నాడు వైజాగ్లో. మరి కేసీఆర్ వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేయలేదా? కవిత కూడా పోయింది కదా, మరి వీళ్ళెవరు పోలేదా? మరి వీళ్ళు చేస్తేనేమో అది స్నేహం, మరి వాళ్ళు ఇక్కడికి రాకూడదు, మాట్లాడకూడదు అంటే మాట్లాడితే తప్పేముంది? అయితే ప్రభాగౌడ్ గారు ఇక్కడ ఒక్క నిమిషం అండి. ప్రభాగర్ ఒక్క నిమిషం. ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే, సరే పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, సభ పెట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఎవరికి లేదు. కానీ పర్మిషన్ ఇవ్వనంత మాత్రాన తెలంగాణ అస్తిత్వం గురించి తెలంగాణ ప్రజలు ఇలానే కొనసాగితే కానీ కొంతకాలం తర్వాత ఏకంగా జనగణమన కూడా పాడడం అనే పరిస్థితికి వస్తుందంట. దాన్ని మీరు సమర్థిస్తున్నారా బీజేపీ వాళ్ళు?
మీరు అనుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు ఆయన ఏమన్నారు, తెలంగాణ ఏమని మీ అయ్యే జాగిరా అన్నాడు. అది కరెక్టే కదా, తెలంగాణ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఓకే. వాళ్ళ తెలంగాణ అయ్యే జాగిరా ఎవరైనా ఆంధ్ర అంటే చెప్పేది వినండి. ఆంధ్రోలు అయ్యే జాగిరా తెలంగాణ కోసం అదే కొంతమంది ఆంధ్రోలు చాలా అయ్యే మంది జాగిరా ఉద్యమకారులు చనిపోయారు. మీరు 78 చనిపోలేదు. చాలా మంది తెలంగాణ కోసం ఎంతో మంది 78 సంవత్సరాల ఉద్యమకారులు నుంచి కొట్లాడుతున్నాం గురించి తెలంగాణ చనిపోతే గురించి. ఒకే ఒక మీరు కుటుంబం మాట్లాడతారు తెలంగాణ గురించి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఒకే ఒక కుటుంబం పదవులు అనుభవించింది తప్ప నిజంగా తెలంగాణ కోసం ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళకి ఎవ్వరికి కూడా పదవులు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి పదవులు ఇస్తేనే తెలంగాణ ఉద్యమాల గురించి పదవులు సిగ్గు వస్తేనే లేకుండా మాట్లాడుతున్నారు ఈ ఉద్యమాల గురించి. బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చారండి ఉద్యమకారులకి? ఉద్యమకారులకు బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు? పదవులన్నీ అనుభవించి ఈ ప్రభాగౌడ్ రోజు గారు, ప్రభాగౌడ్ గారు రాజకీయం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే సరే ప్రభా గారు, కేంద్రంలో కుటుంబ రాజకీయం కింద మార్చింది బీఆర్ఎస్ పార్టీ. 12 సంవత్సరాల నుంచి మా బీజేపీ అధికారంలో పార్టీ ఉన్నారు అలా కదా. మార్చలేదే. ఉద్యమకారులకు ఏమి ఇచ్చిండ్రు మీరు? ఎవరిచ్చారు చెప్పండి? ఉద్యమకారులకు మీరు ఏం మీరేమి ఇచ్చిండ్రు? మీరేమి ఇచ్చిండ్రు? చెప్పండి. ఉద్యమకారులకు మీరు మీరు 700 మంది రైతులు చచ్చిపోతే ఒక్క రూపాయి ఇవ్వలేరు. రైతుల గురించి మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. మీరు పంజాబ్ లో రైతుల కోసం మంచి చేస్తే వీళ్ళ గత 10 ఏళ్లలో ప్రొక్యూర్మెంట్ సెంటర్ లేక రోడ్డు మీద ఎప్పటికీ కూడా రైతులు చచ్చిపోతున్నారు. నంబర్ 1 రైతాంగంలో రాజు గారు ఒక్క నిమిషం, రాజు గారు మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు మీ గవర్నమెంట్ కాబట్టి యాంకర్ గారు ఆయన పవన్ కళ్యాణ్ రాని తీసుకుపోని ఒక్క నిమిషం రాజుగౌడ్ గారు, ఒక్క నిమిషం రాజుగౌడ్ గారు, ఒక్క నిమిషం. మీకు డబ్బులు ఇస్తాం, మీరు ధ్వంసాలు చేస్తే మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి మిలిటెంట్ ప్రభా గారు ఒక్క నిమిషం అండి. ప్రభా గారు, ఇక్కడ మన చర్చ బీఆర్ఎస్ ఏం చేసిందా చేయలేదు అనేది ఇక్కడ మన చర్చ కాదు. నేనంటే ప్రభా గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నా క్వశ్చన్ ఏంటండి, మన చర్చ బీఆర్ఎస్ ఏం చేసిందా ఏం చేయలేదు మనకు అనవసరం. ఇక్కడ నేను అడుగుతుంది ఏంటి, తెలంగాణలో జనసేనను యాక్టివేట్ చేయడం ద్వారా బీజేపీ టీడీపీ ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడటానికి ప్లాన్ చేస్తుంది అనేది ప్రధానంగా ఆరోపణ. దీన్ని మీరు సమర్థిస్తున్నారా? నిజంగానే బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడబోతున్నాయా? స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. మేము ఎలక్షన్ లో మాత్రం ఎవరితోని మేము వెళ్ళట్లేదండి. మేము మా సింగిల్ గానే మేము వెళ్తున్నాం. ఓకే, అది మాకు క్లారిటీ ఉంది. కాకపోతే వీళ్ళందరూ కూడా రకరకాల ఊహాగానాలు పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రతి స్టేట్ లో కూటమి పెట్టుకోవాలని రూల్ లేదు కదా. అలాగే చాలా స్టేట్స్ లో చాలా మంది మాకు కలిసి పనిచేసి మేము ఎంతసేపు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అన్న ప్లాన్ లో అయినా మాకు అవసరం లేదండి. ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేక ఎవరున్నారు చెప్పండి? మేము తప్ప ఇంకెవరు ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ళు చూస్తారు. ఈ 2.5 సంవత్సరాలేమో కాంగ్రెస్ పార్టీని చూసేశారు. ఇంకెవరు రైట్ అండి. ప్రభా గారు మంచి పాయింట్ తీశారు. మేము తప్ప ఇక్కడ ఇంకో ప్రత్యామ్నాయం లేదు అంటున్నారు కదా, మాట్లాడదాం. అంటే ఇక్కడ తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందా? జనసేన లేదు మేమే ప్రత్యామ్నాయం అవుతామని చెప్తున్నారు. జనసేన బీజేపీ కలిసి ఉంటున్నాయా లేదా? సో ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ గారు ఉన్నారు. మధుసూదన్ గారు నమస్తే అండి. మధుసూదన్ గారు నమస్తే అండి, వినిపిస్తుందా? రైట్. సో నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ తర్వాత కొన్ని కొత్త డౌట్స్, కొన్ని కొత్త అంశాలు వచ్చాయి. అదేంటంటే గతంలో 2018, 23లో మనం జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా జనసేన ఆల్రెడీ పోటీ చేసింది, దారుణంగా ఓడిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలంగాణ నిలబడుతుంది, కలబడుతుంది, నేను రోడ్లపైన ప్రచారం చేస్తానని చెప్తున్నారు. అదొక అంశం. దాంతోపాటుగా ఆయన చాలా కీలకమైన ఒక అంశం ప్రస్తావించారు నిన్న. ఇదే పరిస్థితి కొనసాగితే, ఇలాంటి సిచ్యువేషన్ కొనసాగితే ఇంకొంతకాలం పోయిన తర్వాత జనగణమన బెంగాల్లో ఉంది, అది మేము పాడము అని చెప్పి అన్న మాట చాలా సీరియస్గా మనం పరిగణించాలి. ఎందుకంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే మాట. సో ఇలాంటి మాటలన్నింటినీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారంటే ఆయన సొంతంగా మాట్లాడుతున్నాడు, ఆయన వెనకాల బీజేపీ టీడీపీ లాంటివి ఉండి మాట్లాడిస్తున్నాయి. వీటన్ని ఎలా చూడొచ్చు మనం? ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ నమస్తే. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చిండు, ఎందుకు నవనిర్మాణ సంకల్పం అనే సభ ఎందుకు పెట్టాలనుకున్నారు, దాని వెనుక కారణాలు ఏంటివి అనేది దాంట్లోకి మనం పోవాలి. పవన్ కళ్యాణ్ కోనసీమలో కొబ్బరి తోటలు జరిగిన పడితే తెలంగాణ వల్ల నాకు దిష్టి తాకింది, తెలంగాణ వచ్చిన తర్వాత నేను 11 రోజులు భోజనం చేయలేదు, ఈ అంశాలను పక్కన పెట్టి ప్రొఫెసర్ నాగేశ్వర అంశాన్ని కూడా ఆయన దానికి క్షమాపణ చెప్పింది క్లోజ్ చేయాలి. వాళ్ళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళ హైదరాబాద్ కి ఎందుకు వస్తుండ్రో, ఎందుకు ఇక్కడ పార్టీ ఎలక్షన్స్ కు పోతా ఉంటుంది అనే దాని మీద మనం చర్చ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా ఆయన టార్గెట్ చేసి మరీ మాట్లాడుతాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి మనిషి కాదు. వాళ్ళు
అని వాళ్ళ ఎన్డీఏ కూటమిలో ఒక భాగస్వామి. ఎన్డీఏ కూటమి బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అలయన్స్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇవాళ రేపు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇవాళ హైదరాబాద్ జరుగుతున్నటువంటి మీటింగ్ ఏదైతే ఉన్నదో ఇవాళ ఇక్కడ ఆయా రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీకి అనుకూలంగానే పవన్ కళ్యాణ్ ఉంటాడు కాబట్టి బీజేపీకి కొంత ప్రాబ్లం ఉండదు. ఈ రెండు పార్టీలకు సంబంధించి విషయం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీఆర్. మరి ఇవాళ ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించింది. కారణం ఏంటి? ఎన్టీఆర్ మీద ప్రేమ కాదు, ఎన్టీఆర్ అంటే ఇష్టపడి కాదు. ఎన్టీఆర్ వెనక ఉన్నటువంటి ఓటు బ్యాంక్, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఓటు బ్యాంక్ ఉందో, ఇది జూబ్లీ హిల్స్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మేము మాకు ఓట్లేసి గెలిపిస్తే అక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అంటే వాళ్ళ సిద్ధాంతాలన్నీ పక్క పెట్టిరు. అగేనెస్ట్ గా ఉన్నటువంటి పార్టీ నాయకుడిని కూడా మా ముఖ్యమంత్రి సినిమా యాక్టర్ అని చెప్పి అభిమానం, ఆయన మీద రెట్టింపు అభిమానం పెట్టి అక్కడ విగ్రహాన్ని పెట్టేసిన తర్వాత ఇవాళ ఏంటి పార్టీ ఓట్లని ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే ఓట్లని రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళకు లాభం జరగాలని ఆలోచన చేసినటువంటి అందులో భాగం. ఇప్పుడు ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ పెద్ద మెజారిటీ లేదు. మీరు అన్నట్టుగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ మనం ఈ హైదరాబాద్ కాకుండా మిగిలిన తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మొత్తం రాష్ట్రంలో 11 జిల్లాలలో వాళ్ళు పోటీ చేసిండ్రు. దాంట్లో కేవలం 332-333 సీట్లలో మాత్రమే వాళ్ళు పోటీ చేసింది. కేవలం 2 మాత్రమే వాళ్ళు గెలిచినట్టుగా మనకు రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. కేవలం 2 అంటే జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళ బలం ఎంత, వాళ్ళ బలహీనత ఎంత అనేది మనకు కనబడుతుంది. స్వయాన్ని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు, నేను ఆంధ్రప్రదేశ్ లోనే ముఖ్యమంత్రి కాలేకపోయినా 21 సీట్లతో సరిపెట్టుకున్నా, నా బలం అక్కడ అంతే ఉన్నది, అంటే నేను బలహీనుని అని చెప్పి చెప్పకనే చెబుతూ ఈ తెలంగాణ నేను ఉన్న ప్రాంతంలో నాకు బలం లేదని ఇక్కడ ఏం చేయగలుగుతా అనేటువంటి సందేశాన్ని కూడా వారు ఇచ్చారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయనకు ఈ తెలంగాణలో వచ్చినటువంటి ఓట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 3% ఏమో వస్తుంది. 3% కొంత తక్కువనే ఉంది. ఇంకా ఆ ఓట్ల మీద ప్రభావితం ఏంటి కావు. కానీ ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జరుగుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ అని ఎవరైతే మనం అంటున్నామో, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ మొత్తాన్ని పర్మనెంట్ గా ఉండే ఇక్కడ సిటిజన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కొంత ఈ పవన్ కళ్యాణ్ ప్రభావంలో పడి ఇప్పుడు బీజేపీ అలయన్స్ లో ఉన్నది కాబట్టి రేపు ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బలమైనటువంటి మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ మనం టార్గెట్ చేసినట్టయితే అది తెలంగాణ వాదాన్ని మరొకసారి మనం ఆలోచన చేసినట్టయితే ఇవి ఇవాళ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వాళ్ళు ఇవాళ రేపు పొద్దున ఈ యొక్క తెలంగాణని ఓన్ చేసుకోవాలనే ఆలోచనలో చేస్తున్నటువంటి ఈ భాగంగానే మనం చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్ల ఇక్కడ ఆయనకు ఓట్ బ్యాంక్ లేదు, వాళ్ళ ఆయన జనాకర్షణ, ఆయన మీటింగ్ పెడితే 1 లక్ష మంది వస్తారు కావచ్చు, కానీ జనాకర్షణ ఉన్నది కానీ దాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకునేటువంటి కెపాసిటీ లేదని ఆల్రెడీ తెలంగాణలో తేలిపోయింది. కాబట్టి ఆయన వచ్చిన దానికి నా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నాడు కాబట్టి ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నటువంటి భాగస్వామ్యాలు ఎక్కడ ఎవరు అలయన్స్ లో పోటీ చేసి ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా ఉంటారో వాళ్ళకి సహకరించేటువంటిది అన్ని పార్టీలు చేస్తూ ఉంటాయి. మొన్న తమిళనాడులో చూసినా, వెస్ట్ బెంగాల్ లో చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కూటమి ఏదైతే ఉన్నదో ఆ కూటమికి సహకరించింది. ఏది అక్కడ ఉన్నటువంటి డిఎంకేకి సహకరించింది. మరి అదే విధంగా తెలంగాణలో కూడా బీజేపీకి పవన్ కళ్యాణ్ సహకరించేటువంటి ఆలోచనల క్రమంలో వారు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో దాన్ని ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ, ఆంధ్ర అనే అంశాన్ని తీసుకొచ్చి ముందట పెట్టడం అనేది జరిగింది. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి ప్రధానంగా రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి తెలంగాణ, ఆంధ్ర అనే అంశము ఇవాళ తెర మీదకి వచ్చింది. ఇది పూర్తిగా రేపు జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధానంగా ఇది ఒక విధంగా పోయేటువంటి అవకాశం ఉందండి. రైట్ అండి, రైట్. సో రాజుగౌడ్ గారు మీరు చెప్పండి, అంటే ఇక్కడ మధుసూదన్ గారు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే గత ఎన్నికల్లో అంటే ఇప్పటివరకు జనసేన తెలంగాణలో పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా దాదాపుగా వాళ్ళకి డిపాజిట్ వచ్చిన సందర్భాలు కూడా లేవు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సరే జూన్ 2న సభ పెడతా అన్నానా, లేకపోతే ఆయన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తా అన్నా, ఇలాంటి అంశాలపైన ఎందుకు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇంతలా రియాక్ట్ అవుతున్నారు? మీరు తప్పండి, ఇది తప్పు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు పవన్ కళ్యాణ్ వస్తారంటే. ఓకే, పవన్ కళ్యాణ్ వస్తారంటే రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
వాళ్ళని అడ్డుకున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆల్వేస్ వెల్కమ్. బీఆర్ఎస్ పార్టీ ఎవరితో కూడా భయపడదండి. ఓకే. ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల గుండెల్లోకి వెళ్ళి పుట్టిన పార్టీ. ఈ పార్టీని కొల్లగొట్టడానికి ఈ పవన్ కళ్యాణ్ సరిపోడు, నరేంద్ర మోడీ సరిపోడు, ఎవరు సరిపోడు. ఓకే. మీరు గతంలో 2018లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఇదే తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అందరు కలిసి కొట్లాడారు కదండి ఎలక్షన్లు. ఆ రోజు మాకు మెజార్టీ తగ్గిందా? 2014లో 63 వస్తే 2018లో 88 సీట్లు వచ్చినాయి. సరే, అది అంశం కాదు. ఈడ నువ్వు తెలంగాణకు రావాలనుకున్నావు, మోస్ట్ వెల్కమ్, రావచ్చు, పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. కానీ తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు వచ్చి నువ్వు తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తా అంటే దాన్ని ఎవరు కూడా తెలంగాణ ప్రజలు హర్షించరు దీనికి. కాబట్టే మేమేమన్నామంటే ఇంకో దినం తీసుకో, ఇంకో డేట్ ఫిక్స్ చేసుకో, ఆ రోజు పెట్టుకో మీటింగ్. గతంలో జగన్ పెట్టలేడా? గతంలో చంద్రబాబు నాయుడు పెట్టలేడా? గతంలో చాలా మంది పెట్టిరు. షర్మిల గారు పెట్టలేరు, అందరూ కూడా పెట్టిరు. ఎవరిని కూడా కాదన్నికే లేదు. అది రాజ్యాంగంలో ఉన్న హక్కు. అది పార్టీలు పెట్టుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు గ్రేటర్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఏ విధంగా బిఆర్ఎస్ పార్టీని ఎంతవరకు డ్యామేజ్ చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పప్పులేం ఉడకయిరా. ఎవరు వాళ్ళంటే ఎవరండి? సాయి కుమార్ గారు, మన రాజు గౌడ్ గారు ఎవరు వాళ్ళంటే బీజేపీ, టీడీపీ, జనసేన. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలం తోటి ఎట్టి పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ కార్పొరేషన్ గెలవాలంటే బీఆర్ఎస్ ను కొట్టుడు చేత కాదు ఆయనకు. ఎందుకంటే గతంలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు హైదరాబాద్ లో వాళ్ళకు. అయితే గతంలో కూడా ఎన్నికలు జరిగినాయి. 2016లో జిఎంసీ ఎలక్షన్ జరిగినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళు పోటీ చేశారు కదా, 8 సీట్లు వచ్చినాయి. టీడీపీకి 8 సీట్లు వచ్చినాయి. ఒక్క సీటు టీడీపీకి వచ్చింది, పవన్ కళ్యాణ్ కు ఒక్క సీటు కూడా రాలేదు. 99 సీట్లతోటి ఆ రోజు మేము మేయర్ పదవిని కైవసం చేసుకున్నాం. 2021 ఎన్నికల్లో కూడా 56 సీట్లతో మేము కైవసం చేసుకున్నాం. సరే, ఇప్పుడు కేవలం సెటిలర్ల మధ్య సెటిలర్లను ప్రలోభ పెట్టి ఏదో అవుతుంది ఈ తెలంగాణలో అనుకుంటారు. కానీ తెలంగాణలో ఈరోజు ఓన్లీ సెటిలర్లే కాదు, ప్రపంచ దేశంలో, భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. హైదరాబాద్ లో, ముఖ్యంగా హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలతో వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా ఇప్పటిదాకా చిన్న గొడవ లేదు. మేము అన్నతమ్ములు లెక్కున్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. రైట్ రాజు గారు, రైట్ అండి. రాజు గారు మనతో పాటు కాంగ్రెస్ మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు. నమస్తే అండి పుష్పలీల గారు. నమస్తే, చెప్పమ్మా. సో అంటే ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు కాంగ్రెస్ కూడా కలిసింది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోవడం కోసం వీళ్ళందరూ కలిసి చేస్తున్న కుట్రేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభలకి, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇలా మాట్లాడటానికి, ఆయన మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తా అని చెప్పడానికి, వీటన్నిటికి కూడా వెనకాల నుంచి రేవంత్ రెడ్డి హస్తం కూడా ఉంది, రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా ఉందని చెప్తున్నారు. అర్థం ఉందండి. మేం గెలవాలనుకుంటామో, మా పార్టీ రావాలనుకుంటాం, కానీ ఎవరినో ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టించి ఆ రకంగా ఫలితాలు వస్తాయి అనడం అన్నది అసలు మీనింగ్ లెస్. అది ఇప్పుడు మన ప్రాంతం లోపల మన వాళ్ళు లేకపోతే కదా మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి. మాకు సత్తా లేకపోతే కదా. ఇప్పుడు అలయన్స్లు అన్నవి గతంలో సరే ఏదన్నా ఉండిండొచ్చు. ఎలక్షన్ క్రైటీరియాలో, స్థానిక ఎలక్షన్స్ లో ఒక్కోసారి ఇంటర్నల్ గా కలిసిపోతారు. అప్పుడు పార్టీ ఏముండదు. ఇప్పుడు సర్పంచ్ ఉందండి, అంటే పార్టీ అది లేకుండా వితౌట్ పార్టీ చేసినప్పుడు అక్కడ ఎవరు పోటీ చేస్తున్నా సరే ఎవరు చేస్తున్నారో మనకు అర్థం కాదు. ఎప్పుడైతే పార్టీ సింబల్ వస్తుందో అప్పుడు ఇంటర్నల్ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ సర్వైవ్ అవ్వాలనుకున్నప్పుడు, అక్కడ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఇలాగే ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తాయి. కానీ ఇలాంటివి పెద్దవి ఎలక్షన్స్ వచ్చినప్పుడు, గ్రేటర్ కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, మీరు కానీ వచ్చినప్పుడు పార్టీలు ఇంత ఓపెన్ గా సపోర్ట్ చేసినట్టు ఎవరు ఉండరు. బయట నుంచి సపోర్ట్ చేసి, అలయన్స్ లో బయట నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అంత గ్యారంటీగా జనాలు నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే తెలంగాణ అనేది వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళ మైండ్ సెట్ కానీ, తెలంగాణ వాళ్ళు ఏం చేసినా తెలంగాణ వాళ్లకు అన్ని రకాలుగా ఆటుపోట్లు ఎదుర్కొని ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలాంటిది ఏం చేయకూడదు అని క్లారిటీతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అలాంటి దాన్ని మనం ఎదుర్కొంటున్నాం. అయితే మేడం పుష్పలీల గారు, మేడం ఒక్క నిమిషం అండి. ఇక్కడ ప్రధానంగా ఎందుకు ఈ డౌట్ వ్యక్తం అవుతుందంటే
Doubt గద్దర్ లేదండి. గారికి అది ఒక నిమిషం అండి, ఏమండి, గద్దర్ గారికి మ్యూజియం కట్టిస్తా అన్నారు, అందశ్రీ గారి స్మృతివనం కట్టిస్తా అన్నారు. ఆ విషయంలో అలసత్వం వహించారు. కానీ ఎన్టీ రామారావు గారి విగ్రహం మాత్రం వెంటనే 6 నెలల్లోపే పూర్తి చేశారు. ఇదంతా కూడా టీడీపీకి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సపోర్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు అయ్యో మీరు? బాబో, ఇప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మ గురించి మాట్లాడి ఇప్పుడు ఆ నవీన్ యాదవ్ శ్రీశైలం గారు ఆ అబ్బాయి ఆయన ఏరియాలో కూడా ఆయన అభిమానంతో పెట్టిన స్టాచ్యూ అండి అది. సరే, ముఖ్యమంత్రి గారు వస్తే దానికి ఒకటి ఉంటుందిలే అనేసి లెవెల్లో ఆయనని పిలవడం జరిగింది. సరే, ఎక్కడ ఉన్నా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే రాజకీయమైన అందరికి పేదవాడికి అన్నగారు ఉన్నప్పుడు అవకాశాలు వచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళమందరం, నేను కూడా తెలుగుదేశంలోనే పనిచేశాను. సో ఉన్న వాళ్ళమంతా అభిమానంతో గుర్తు చేసుకుంటాం, కానీ దాని వెనకాల రాజకీయ కోణం కూడా ఉంది అంటే కొంతవరకు ఉంటది, లేదని కూడా నేను అనను. ఎట్లా అనను అంటే, ఇప్పుడు తెలుగుదేశము వాళ్ళనేది ఒక లెవెల్లో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన నా నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం ఉంది. ఇప్పటికి కూడా స్తబ్దతగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు న్యూట్రల్ గా ఉండిపోయారు. ఇంకో పక్కన సెటిలర్స్, ఈ సెటిలర్స్ కూడా ఎప్పటి నుంచో వచ్చి 30-40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్ర బెనిఫిట్లు తీసుకుంటున్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు అందించినప్పుడు, ఒకవేళ రాజకీయంగా మా రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మా ఓటు బ్యాంక్ గా మార్చుకోవడానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. దానికి పార్టీ లెవెల్ అనేది సింబాలిక్ గా వాడాలని కూడా మాకు అవసరం లేదు. వాళ్ళకు ఎన్ని ఎలక్షన్స్ ఫేస్ చేశాము గత 11 ఏళ్ల నుంచి మనం చూసినా సరే, గత వదిలేయండి, 10 ఏళ్ల నుంచి 11 ఏళ్ల నుంచి చూస్తున్నాం మనం. బీజేపీ అలయన్స్ తో ఎంత పని చేస్తుంది, అలాగే సిపిఎం వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అలా అడ్జస్ట్ అవుతున్నప్పుడు న్యూట్రల్ గా ఉండే వాళ్ళు, బయటపడని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వీళ్ళ ఓటు బ్యాంక్ కన్వర్ట్ చేసుకోవడానికి వాళ్ళ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు ఏ గవర్నమెంట్ లో ఉంటున్నారో, ఎవరు వీళ్ళకి సేఫ్టీ కల్పిస్తుందో, ఎవరి లెవెల్లో వాళ్ళు చేస్తున్న పని పట్ల వాళ్ళు తెలంగాణ అనే ఫీలింగ్ అంటారు. ఇప్పుడు కొంతమంది పిల్లలు, ఇక్కడ పుట్టిన పిల్లలు, ఆంధ్ర నుంచి వచ్చిన పిల్లలు, మీరెవరు అంటే పేరెంట్స్ ఆంధ్ర అంటున్నా పిల్లలు ఒప్పుకోవట్లేదండి. నేను డైరెక్ట్ గా చూసాను, నేను మేము తెలంగాణ అంటున్నారు పిల్లలు, వాళ్ళకి ఇక్కడ లోకల్ సర్టిఫికెట్సే ఉన్నాయి. మరి దీనికి ఎట్లా మరి మనం దాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలనుకుంటే, ఒక పక్కనేమో మనకు ఎస్ఐఆర్ అనే ప్రక్రియను కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఓటింగ్లలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మన ఓట్లు నిజంగా కూడా ఎవరు ఒరిజినల్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు, అందులో ఎన్ని ఫేక్ ఓటింగ్లు ఉన్నాయి, ఇక్కడ ఆంధ్రాలో ఓట్లు ఉన్న వాళ్ళు, తెలంగాణలో ఓట్లు డబుల్ గా ఉన్న వాళ్ళు, అన్ని రకాలు కూడా ఒక్కొక్కటి స్టెప్ బై గా చూసుకోవాల్సిందే కదండి. నేనేమంటానంటే, ఇప్పుడు వీళ్ళు మేము అలయన్స్ తో వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి మాకు బీజేపీ ఉందంటే అసలు అర్థం లేని అలిగేషన్స్ అండి. ఎవరు వీళ్ళంటారు, మా మీద వాళ్ళంటారు, మాతో ఒక సంబంధం, అసలు ఎలా కలుస్తారు అండి? ఆ దానికి వ్యతిరేకంగా పనిచేసి కేసీఆర్ ను ఓడగొట్టడానికి కష్టపడిన మా పార్టీని మూల కూర్చోబెట్టిన పార్టీ మేము. మళ్ళీ మేము వాళ్ళతో ఉండి వాళ్ళతో ఉన్నారు, టీఆర్ఎస్ తో మీరు ఉన్నారని ఒకసారి, లేదు అంటే బీజేపీ తోటి మీరు ఇంటర్నల్ గా ఉన్నారని, ఏంటండి ఇది? ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడతారు, కానీ ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. అయితే మేడం, పుష్పలీల గారు ఒక్క నిమిషం అండి, పుష్పలీల గారు ఒక్క నిమిషం. నిన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి, పర్టికులర్గా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సంబంధించి చాలా ఘాటుగా స్పందించారు. కానీ ఈరోజు చూసుకుంటే మనకి పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబం సంబంధించి పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. అసలు మేము ప్రీమియర్కి పర్మిషన్స్ ఇవ్వము, స్పెషల్ షోకి పర్మిషన్స్ ఇవ్వము, టికెట్ ప్రైస్కి పర్మిషన్స్ ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి పెద్ద సినిమాకి ప్రీమియర్లకి టికెట్ ప్రైస్ హైకిల్కి పర్మిషన్స్ ఎలా ఇచ్చారు? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒకటి అంటే సినిమా రంగం అంటే నిజంగా కూడా చాలా మంది, అది ఒక రకమైన ఉపాధి ఇచ్చే సంస్థ. దాని మీద చాలా మంది కుటుంబాలు బతుకుతున్నారు. అందులో ఆంధ్ర తెలంగాణ అనేది పక్కన పెడితే కళాకారులు, సినిమా అనే దానికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో ఎక్కువ అభిమానులు ఆంధ్ర హీరోలైనా తెలంగాణ వాళ్ళే చాలా పిచ్చిగా వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. టికెట్ల ధరకు వచ్చేసరికి ఈ విషయంలో కొంచెం నేను కూడా కొంచెం బాధపడుతున్నాను. ఎందుకంటే గతంలో సినిమాలకి దేనికి రేట్లు పెట్టేవాళ్ళు కానీ, లేదా సబ్సిడీ ఇచ్చేవాళ్ళు అండి. మనోజ్ కుమార్ అని ఒక హిందీ హీరో ఉండేవాడు. దేశానికి సంబంధించిన దేశభక్తికి సంబంధించిన సినిమాలు తీస్తే ఆయనకు సబ్సిడీలు గవర్నమెంట్ ఇచ్చేది. ఆ పిక్చర్లను గుర్తించి గవర్నమెంట్ సపోర్ట్ చేసేది అలాంటి పిక్చర్స్ కి. ఇప్పుడు వీళ్ళు కమర్షియల్ 1000 కోట్లు వీళ్ళని పెట్టి సినిమాలు ఎవరు తీయమంటున్నారు. తర్వాత వచ్చేసి దాని సినిమా రేట్లు పెంచమని అడగడము, ఆ తర్వాత దాన్ని వాళ్ళు పెట్టుకునే డబ్బులు పెంచుకుంటున్నారు. 600 టికెట్ అండి, ఏంటండి అర్థం కాదు. అలా ఎందుకు ఇచ్చింది మీ గవర్నమెంట్ పర్మిషన్ మేడం? అసెంబ్లీ సాక్షిగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. చెప్పారు, కానీ ఏమవుతుందంటే సినిమా వాళ్ళట రేవంత్ రెడ్డి గారు నెగిటివ్ గా ఉన్నారని చెప్పేసి ఇది ఒక ఫేక్ ప్రచారం చేశారు.
ఆ చేయడం వల్ల ఏమైంది, మొన్న జరిగిన ఒక సంఘటన, సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన విషయంలో దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఏదంటే సామవేద దండోపాయాలన్నీ ఉండాలి. న్యాయంగా నిర్వహించాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా ప్రవర్తించారో మనం చూసాం. అంత మాత్రాన ఆ సినిమా వాళ్ళు వ్యతిరేకంగా అయిపోతారన్నది కూడా కాదు కదా. మరి సినిమా వాళ్ళు అంత పెద్ద 1000 కోట్లు పెంచినప్పుడు వాళ్ళ ధరలు పెంచొద్దు అని అన్నప్పటికి కూడా కొన్నిసార్లు ప్రెజరైజ్డ్ అయిపోవాల్సి వస్తుంది. అంటే ఒత్తిడికి తలగ్గిందంటారు మీ గవర్నమెంట్, ఒత్తిడికి తలగ్గిందంటారు మీ గవర్నమెంట్. నిజంగా కూడా అంత టికెట్లు పెట్టి చూసేవాళ్ళు ఎవరండి నిజంగా? ఏమో అంటే సరే. ఇంకోటి లాస్ట్గా ఫైనల్గా మేడం, ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు కానీ లేకపోతే జనసేన వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే, మేము కూడా అడుగుతుంది ఏంటంటే, గతంలో చాలాసార్లు జనసేన తెలంగాణలో పోటీ చేసింది, పెద్దగా ప్రభావం చూపింది కూడా ఏం లేదు. కానీ అలాంటి జనసేన ఒక సభ పెట్టుకుంటామంటే లేకపోతే తెలంగాణలోకి వస్తామంటే కాంగ్రెస్ ఎందుకు అంత ఉలిక్కి పడుతుంది అనేది జనసేనకి ప్రశ్న. ప్రాబ్లం అది లేదండి, ఎవరన్నా పెట్టుకోవచ్చు, ఎంతమంది అన్న పార్టీలు పెట్టుకోవచ్చు, అదన్నీ మాకు అభ్యంతరాలు లేవు. ఆయన అంటాడు ఇక్కడొచ్చి ఇక్కడ అన్యాయం జరిగిన దాని మీద వచ్చిన ప్రమాణాలు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రశ్నించడానికి ఈయన వస్తాడంట తెలంగాణకి. ఈయన ఎవరండి రావడానికి? ఈయనని అడిగి మా తెలంగాణ వాళ్ళు ఎలక్షన్లు ఈయన ఏమైనా దింపామా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమైనా సపోర్ట్ తీసుకున్నారా, లేకపోతే మాకు అంటే పక్క రాష్ట్రం వాళ్ళు ప్రశ్నించకూడదా ఇక్కడ జరుగుతున్న వాటిని? కాదు, ఎలా ప్రశ్నిస్తారు? మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరండి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి తెలంగాణకి ఏంటి సంబంధం? మోదీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు, పోయి దేశం మొత్తంలో ఖాళీగా ఉంది కదా, అక్కడ పోయి అడగమనండి మోదీ గారిని. ఎకరం ఇచ్చాడు, రైతులకు గిట్టుబాటు ధర ఎక్కడ ఇచ్చాడు? ఈ దేశంలో రూపాయి విలువ పడిపోతే ప్రశ్నించడం లేదా? ఈ రోజు ధరలు ఇంత పెరుగుతా ఉంటే మరి కేంద్ర ప్రభుత్వంతో అలయన్స్ గా ఉన్నారు కదా వీళ్ళు, పవన్ కళ్యాణ్ గారు, మరి దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇక్కడ తెలంగాణనే ఎందుకు ఫోకస్ చేస్తున్నాడు ఆయన? సో నేనేమంటానంటే ఆయన ఇంటెన్షన్ క్లియర్ గా లేదు, అది కొంచెం రెచ్చగొట్టే లెవెల్లో ఉంది కాబట్టి మాకు న్యాచురల్ గా కోపం వస్తుంది. సో ఆయన ఏదో మామూలుగా వచ్చినప్పుడు ఇదివరకు పోటీ చేసినప్పుడు మేమేమన్నా అభ్యంతరాలు పెట్టామా? ఇక్కడ అన్యాయం జరుగుతుంది, దానికి నేను ఎక్కడున్నా వస్తా, నేను ఎక్కడన్నా ప్రశ్నిస్తా అంటే ఏం భారతదేశాన్ని మొత్తం ఏమైనా ప్రధానమంత్రి కావాలనుకుంటున్నావా? నువ్వేంటి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి, అక్కడ చూసుకో నువ్వు. అంతేగాని దేశం యావత్తు మొత్తంలో లేకపోతే మీరు మోదీ పంపించాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పంపించాడా, లేకపోతే ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు చేత కాదు మాకు లీడర్షిప్ లేదని వాళ్ళు పంపించారా? ఎందుకండి మాకేం తక్కువ అని మమ్మల్ని ప్రశ్నించడానికి మా ఇంట్లో కథను పక్కింటోడు వచ్చి అడిగినట్టుంది. అయితే మేడం పుష్పలీల గారు ఒక్క క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ పుష్పలీల గారు, ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే, సరే పక్క రాష్ట్రం పవన్ కళ్యాణ్ వచ్చి అడగడానికి ఇక్కడ ఆయనకేం సంబంధం అంటున్నారు, మరి మీనాక్షి నటరాజన్ గారు ఎవరని తెలంగాణలో పాదయాత్ర చేశారు? మీనాక్షి నటరాజన్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వ్యవహారాలుగా చూస్తున్నారు? ఒక్క నిమిషం ఆగండి, మాది జాతీయ పార్టీ, జనసేన కూడా జాతీయ పార్టీ అవుదాం అనుకుంటుందేమో కదా. వినండి ఈయన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఆమె నేషనల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆమె మధ్యప్రదేశ్ లో పోటీ చేసిన ఒక ఎంపీ. మా పార్టీకి మేము ఎవరినన్నా నియమించుకోవచ్చు, మా ఇన్ఛార్జీలు ఎవరన్నా ఉండొచ్చు. వాళ్ళకు సంబంధించిన ఇన్ఛార్జీలు వేసుకోవాలనుకుంటే అది రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీ, ఇది అది మాది నేషనల్ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పార్టీ ఉండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈయన కలిసి జాతీయ పార్టీలో అలయన్స్ లో ఉన్నారు. అంతే తప్ప వీళ్ళు నేషనల్ పార్టీ కిందికి కాదు కదా. వాళ్ళు మమ్మల్ని వచ్చి మీనాక్షి గారు ఎందుకు ఉంటారు, ఎందుకు చేశారు అంటే దానికి నాకు రిలేషన్ ఉంది. సో దీన్ని కంపేర్ చేయడానికి ఎవరన్నా వచ్చడానికి మన ఇంట్లో సబ్జెక్ట్ ని పక్కింటోడు అడిగితే ఎట్లా ఉంటదండి? నాకు అర్థం కాదు, చిన్న లాజిక్ మీరు ఎందుకు మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నీకు సినిమా అభిమానం వేరు, సినిమా అభిమానులు ఈడ కూడా ఉన్నారు, నో డౌట్. కానీ అభిమానం వేరు, ఎలక్షన్ లేదు. నువ్వు ఇంతకుముందు ఎందుకు ఓడిపోయావు మరి? నువ్వు అంటే పోటీ చేసినప్పుడు 2 స్థానాల్లో బంపర్ మెజారిటీ గెలవాలి కదా, ఎందుకు ఓడిపోయావు? నీ స్థానాల్లోనే నేను అక్కడే సరిగా లేను, ఇక్కడికి వచ్చి నేను ముఖ్యమంత్రి అవుతానా అని మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? రైట్ అండి. జనసేన సాయి కుమార్ గారు, పుష్పలీల గారు థ్యాంక్స్ అండి. సాయి కుమార్ గారు మీరు చెప్పండి, అంటే పక్క రాష్ట్రానికి సంబంధించిన పవన్ కళ్యాణ్కి ఈ రాష్ట్రంలో ఏం సంబంధం? ఆయన ఎవరు వచ్చి మమ్మల్ని అడగటానికి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మీరేమంటారు? ఆడియో చిన్న ప్రాబ్లం ఉన్నట్టు ఉంది. ప్రభాకర్ మీరు చెప్పండి, ప్రభాకర్ గారు మీరు చెప్పండి, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ వచ్చి అడగడానికి వాళ్ళకి ఏం సంబంధం అంటున్నారు, మీరేమంటారు? ఒక దగ్గర తప్పు జరిగినప్పుడు అడగడంలో తప్పేముంది అందులో? మాకైతే అందులో తప్పని ఏమనిపించలేదు. ఇక్కడ ఆయన కరెక్టే కదా, ఇక్కడ ఆయన ఏం చేసాడని అసలు గత 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ప్రభుత్వం ఇక్కడ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ
చెప్పిన గ్యారంటీలు కానీ ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకేవి కూడా అమలు చేసే పరిస్థితి అయితే లేదు కదా. ఒక ఒక నాయకుడిగా ఆయన వచ్చి ఏదో మాట్లాడదాం అనుకున్నాడు, అసలు ఏం మాట్లాడదాం అనుకున్నాడో కూడా ఎవరికీ తెలియదు. అది ఏమీ తెలియకుండానే వీళ్ళు ముందే భయపడి జనసేన తీసేయండి. మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ కేటీఆర్ కూడా అన్నారు, ఇప్పుడు ఆయన ఇందాక చెప్తున్నారు మా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోలేదని. ఎందుకు అడ్డుకోలేదు? కేటీఆర్ క్లియర్ గా చెప్తున్నాడు, మీరు వచ్చి మా సెక్రటేరియట్ లో వచ్చి మీరు వచ్చి కూర్చుంటా అంటే మేము ఒప్పుకుంటామా అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన మరి చూపిస్తున్న వివక్ష ఏంటి చెప్పండి? మరి ప్రాంతీయవాదం చూపించి మిలిటెంట్ రాజకీయాలు చూపించట్లేదా వాళ్ళు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా వచ్చి ఎవరైనా ఎక్కడికి వెళ్ళి మనం మాట్లాడొచ్చు, ఎవరైనా పార్టీలు పెట్టొచ్చు, అన్నిటికీ మనం స్వాగతించాలి తప్ప కానీ భయపడి ఎవరు ఏది చేయరండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎస్ఏఆర్ అనేది వస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఏదైతే 12.5 ఏళ్ళు జరిగిన ఇన్ని సంవత్సరాలు కూడా చాలా దొంగ ఓట్లు జరిగినాయి. ఎలక్షన్ టైంలో చనిపోయిన వాటిల ఓట్లు కూడా వేసే పరిస్థితి మనం చూసాం. మైగ్రెంట్స్ ఓట్లు కూడా జరిగినాయి. అంటే ఆల్మోస్ట్ కొన్ని లక్షల ఓట్లు అనేది ఈరోజు దొంగతనం అనేది మనకి జరుగుతుందన్న విషయం తెలుసు. సో ఇప్పుడు ఎస్ఏఆర్ రావడం వల్ల క్లియర్గా ఇప్పుడు రియల్ ఓటింగ్ అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవనియండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవనియండి, మూసుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళి ఇంటికి కూర్చోవడం తప్ప ఇంకొక ఆన్సర్ అనేది వాళ్ళకు ఉండదు. అది ఖచ్చితంగా మేమైతే చెప్పగలుగుతున్నాం. రైట్ అండి. సో ఫైనల్గా మన మధుసూదన్ గారు మీరు చెప్పండి. అంటే ఇందాక కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి పుష్పలీల గారు చెప్తున్నారు, ఆయన ఎవరు ఇక్కడ వచ్చి అడగటానికి, ఆయనకేం సంబంధం అని చెప్పి అడుగుతున్నారు. ఏమంటారు మీరు? అంటే పక్క రాష్ట్రం వాళ్ళు ఇక్కడ అన్యాయం జరుగుతుంది ప్రశ్నించకూడదా మధుసూదన్ గారు? ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణ అంశం సెగ్మెంట్ మొదలు తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది మధుసూదన్ గారి దగ్గర. రాజు గారు మీరు కంక్లూడ్ చేయండి. అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ప్రశ్నించకూడదు, వాళ్ళెవరు ప్రశ్నిస్తానికి, మేమైతే మాది జాతీయ పార్టీ కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు అది మా పార్టీ అంతర్గత వ్యవహారం, మీరెవరు ప్రశ్నించడానికి వచ్చి పక్క రాష్ట్రం వాళ్ళు ఎవరు ప్రశ్నించడానికి వచ్చి అంటున్నారు. దాంతోపాటుగా మీరు ఇందాక కేటీఆర్ గారు కూడా ఇందాక అన్నారు మేము స్వాగతించామని మీరు అంటున్నారు, కానీ కేటీఆర్ గారు ఆయన ఎవరు మాట్లాడటానికి, ఆయన వచ్చి సెక్రటరీలో కూర్చుంటా అంటే ఊరుకుంటామని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? మీరు నిన్నటి సంగతి చెప్పండి నాకు. ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడింది, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయం మీద కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యారు తప్ప పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టొద్దని ఏడ కూడా చెప్పలేము మేము. ఆయన పెట్టుకుంటూ నిన్న వచ్చిండు, ప్రెస్ మీట్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు, సంతోషమే, మళ్ళీ రమ్మనండి మాకు సంతోషమే. కానీ పవన్ కళ్యాణ్ అంత నిజాయితీ పరుడైతే, ఈ దేశం గురించి ఆలోచించేవాడైతే, ఈ రోజు పేపర్ లీక్ అయింది కదా, ఈ 12 సంవత్సరాలలో 70 సార్లు పేపర్ లీక్ అయింది కదా, దాని మీద మాట్లాడమని చెప్పండి. ఈ రోజు పెట్రోల్, గ్యాస్, డీజిల్ అన్ని ధరలు పెరుగుతున్నాయి కదా, దాని మీద మాట్లాడమనండి. ఈడ తెలంగాణలో వచ్చి నీ అయ్యా జాగీరా అంటే గతంలో ఇదే విధంగా మాట్లాడితే 1000 తుణుకలు అవుతావని చెప్పినాం. ఇదే పవన్ కళ్యాణ్కి 2014లో. తెలంగాణ వాదులుగా తెలుసుకుంటే 1000 తుకుడలు అయితే బిడ్డాను, తెలంగాణ గడ్డ మీద జాగ్రత్తగా మాట్లాడని చెప్పేసి ఆ రోజు కూడా హెచ్చరించినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మీరు హుందాగైన రాజకీయాలు చేయండి, రండి, ఓట్లు అడగండి, చేసుకోండి, మేము కాదంటలేం. కానీ తెలంగాణ బిడ్డలకు కానీ లేకుంటే తెలంగాణ ప్రజలకు అవమానించే విధంగా మీరు మాట్లాడితే మీకు తెలుసు తెలంగాణ బిడ్డలు ఎంత పౌరుషం ఉన్నదో, ఏ విధంగా ఢిల్లీలో మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిన సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు, అన్ని పార్టీలకు కూడా బాగా తెలుసు మా సత్తా ఏందో. రైట్ అండి, రైట్. సో అది అంటే మొత్తానికి తెలంగాణలో జనసేన పార్టీ ఎంటర్ అయినా, జనసేన పార్టీ వచ్చినా గత ఎన్నికల ఫలితాలు చూసుకుంటే పెద్దగా ప్రభావం చూపింది ఏమీ లేదు. ఈసారి కూడా అంతగా భయపడవసరం లేదు అసలు జనసేన పార్టీ గురించి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఎవరన్నా వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయొచ్చు, ఎవరన్నా వచ్చి ఇక్కడ ప్రశ్నించవచ్చు, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రశ్నిస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మరి చూడాలి జనసేన నాయకులు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు. ఇది వాళ్ళ బిగ్ టాక్ల అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.